రంగు రుచి వాసనతో నాన్ వెజ్కి గట్టి పోటీనిచ్చే పనసకాయ కర్రీ ఎలా చేయలేక వీడియోలైతే చూపిస్తున్నాను. ఇలా ఒక్కసారి కనుక చేశారంటే ఆహా ఏమి రుచి అనవలసింది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో వెంటనే చూసేద్దాం. దానికోసమే మార్కెట్లో నుంచి పనసకాయ ముక్కలను కొట్టించి తీసుకొచ్చానండి. ఇలా పనసకాయ ముక్కలు తెచ్చిన వెంటనే నీళ్ళల్లో వేసుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో నీళ్ళను వేసుకొని నీళ్ళల్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పును కూడా వేసుకొని నీళ్ళను పొర్లనివ్వాలి. నీళ్ళు కొంచెం వేడయ్యి పొర్లే సమయంలో నీళ్ళలో నుంచి తీసిన ఈ యొక్క పనసకాయ ముక్కలను వేసుకోవాలి, ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా మెత్తగా ఉడకనివ్వకూడదు. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. విత్తనాలతో సహా వేసుకోవాలి. పెద్ద సైజు విత్తనాలు కనుక అయితే దానికి పై లేయర్ ఉంటుంది, అదనేది తీసివేస్తే సరిపోతుంది. తర్వాత డీప్ ఫ్రైకి నూనెను పెట్టుకున్నాను. డీప్ ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను 1/2 కేజీ తీసుకున్నానండి పనసకాయ ముక్కలు. 1/2 కేజీని ఒకేసారి వేసుకొని డీప్ ఫ్రై చేస్తున్నాను. మీరు కొంచెం కొంచెం నూనెలో కొంచెం కొంచెంగా వేంపుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై చేసి వీటిని సైడ్కి ఉంచుకోవాలి. మరి ఎక్కువగా డీప్ ఫ్రై కాకూడదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. మిగతా నూనెను తీసి పక్కన ఉంచుకొని తాలింపుకి సరిపడే నూనెను ఉంచుకొని దాంట్లో తాలింపు గింజలు వేసుకున్నాను, లేకపోతే ఒట్టి జీలకర్ర వేసుకోవచ్చు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్న ముక్కలు వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ వేగేలోపు 5 టమోటాలను లేకపోతే 4 టమోటాలనైనా సరే మిక్సీ చేసుకోవాలి, లేకపోతే సన్న ముక్కల్లో అయినా కట్ చేసుకోవాలి. వేగిన ఉల్లిపాయలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరోసేపు వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత టమాటో ప్యూరీని వేసుకోవాలి. టొమాటో మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా నేను అనేది మిక్సీ చేశాను. దీంట్లోకి వేసుకొని దాంతో పాటుగా ఒక 2-3 స్పూన్ల నీళ్ళను కూడా వేసుకున్నాను. టమాటో యొక్క జారు ఉంటుంది కదా, ఆ జార్లో కొంచెం నీళ్లు వేసి కొంచెం ఉడికించుకోవాలి 5 నిమిషాల సేపు. సరిపడా కారం వేసుకున్నాను. కాశ్మీరీ లాల్ మిర్చి కనుక అయితే ఒక కలర్ కోసం ఒక 1/2 స్పూన్ వేసుకొని ఆ స్పూన్ మామూలు కారం వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ నిండా ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడితో మంచి టేస్ట్గా వస్తుందండి. తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాను. ఆ తర్వాత మీ దగ్గర కనుక ఉంటే ఆమ్చూర్ ఒక 1/2 స్పూన్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2-3 నిమిషాలకు మగ్గిన తర్వాత సరిపడా నీళ్లను ఒక కప్పు కానీ 1/2 గ్లాసు కానీ ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ మనకు కావాల్సిన గ్రేవీ వచ్చేలాగా ఉడకనివ్వాలి. ఒక్కసారి ఉడికిన తర్వాత వేంపి పెట్టుకున్నాం వీటిని వేసుకోవాలి. పనసకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్ములో మూత పెట్టుకొని ఈ పనసకాయ ముక్కలు మెత్తపడేంత వరకుగా ఫ్రై చేసాం కదా, కొంచెం గట్టిపడి ఉంటాయి, అందుకే మూత పెట్టుకొని మరో 5 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఉడికించి ఆ తర్వాత మీ దగ్గర ఉంటే కొత్తిమీర చల్లుకోండి. సర్వింగ్ బౌల్లో కనుక తీసుకుంటే ఆహా ఏమి రుచి అనవలసిందే. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్ట్గా ఉంది. ఇంకా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.